వెల్కమ్ టు కలమ్స్ అండ్ రేడ్. మై సెల్ఫ్ మణికంఠ. ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే చారిత్రక నేపథ్యానికి సంబంధించినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఆర్టికల్ 1 నుంచి 4 వరకు డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు మెయిన్గా రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. 1773, 84, 93, 1813, 1833, 1853 సంబంధిత చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఇది జస్ట్ మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో రివిజన్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం కాబట్టి ఏది ఇంపార్టెంట్ అనే వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేద్దాం. అంతేగాని క్లాస్ ఓరియంటేషన్గా, సబ్జెక్ట్ ఓరియంటేషన్గా ఎక్కువగా చెప్పం. సో దట్ ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని క్లాస్ వినండి. మొట్టమొదటిగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ 1773లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? కంపెనీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే కంపెనీని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు కాబట్టి వీటిని రెగ్యులేటింగ్ యాక్ట్స్ అన్నారు. సో ఈ విధంగా 1773లో మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ ఏదైతే హోదా ఉందో దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం మాత్రమే కాకుండా ఇతనికి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 4 మెంబర్స్తో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే వారెన్ హేస్టింగ్స్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో దట్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? బెంగాల్ గవర్నర్ హోదా ఏదైతే ఉందో అది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. అలానే ఆయనకి అడ్వైజ్ ఇవ్వడానికి 4 సభ్యులతో కూడినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్లో వారెన్ హేస్టింగ్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి వరకు బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీస్ కొంతవరకు ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఈ యాక్ట్ ద్వారా బెంగాల్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో దానికి ఈ 2 ప్రెసిడెన్సీస్ కూడా సబార్డినేట్ అయిపోయాయి. అలానే ఈ చట్టం ద్వారానే కలకత్తాలో సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1773వ చట్టం ద్వారా కలకత్తాలో 1774లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఎంతమంది న్యాయమూర్తులతో అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి అలానే 3 న్యాయమూర్తులతో సుప్రీంకోర్టుని కలకత్తాలో పోర్ట్ విలియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపే గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడు కోల్కత్తాలో సుప్రీంకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారంటే 1774లో. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. అది గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్. దీంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని మరింత పెంచడానికి రెవెన్యూ కావచ్చు, సివిల్ కావచ్చు, సైనిక వ్యవహారాల్లో కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా కూడా మార్పులు చేశారు. ఈ విధంగా 1773 చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కంపెనీ అధికారుల వ్యాపార లావాదేవీలను ఈ చట్టం ద్వారా నిషేధించడం జరిగింది. చాలా వరకు వీళ్ళు అక్రమంగా కావచ్చు, కరప్షన్ ఎక్కువగా చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే కంపెనీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపార లావాదేవీలు చేయకుండా నిషేధించడం జరిగింది. దీంతోపాటు వారు ప్రజల నుంచి అప్పుడు చాలా వరకు లంచాలని కరప్టెడ్ పీపుల్ అవ్వడంతో లంచాలను తీసుకోవడం, బహుమతులను తీసుకోవడం ఇటువంటివన్నీ ఎక్కువ చేశారు. వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో 1774లో 1773 చట్టం ద్వారా కంపెనీ అధికారులు వ్యాపార లావాదేవీలను నిషేధించారు. దీంతోపాటు వారు ప్రజల నుంచి లంచాలు కావచ్చు, బహుమతులను స్వీకరించకుండా కూడా కట్టడి చేయడం జరిగింది. సో ఇది మనకి 1773 చట్టంలో ఉన్నటువంటి అంశాలు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి అంటే ఏదైతే వాళ్ళు కేంద్రీకృత పరిపాలన అనేసి అన్నారో, ఏదైతే నియంత్రణ కోసం రెగ్యులేటింగ్ కోసం తీసుకొచ్చారో అవేవి కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 1784లో మళ్ళీ దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్నే మనం 1784 రెగ్యులేటింగ్ చట్టం అని పిలుచుకుంటాం. అలానే పిట్ ఇండియా యాక్ట్ అని కూడా పిలుచుకుంటాం. ఎందుకు పిట్స్ ఇండియా యాక్ట్ అని పిలుచుకుంటాం అంటే అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్ ఈ చట్టాన్ని ప్రతిపాదించడం వల్ల పిట్స్ ఇండియా యాక్ట్గా కూడా పిలుచుకుంటాం. అయితే ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో తన విధులు ఏవైతే ఉన్నాయో అవి వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరు చేయడం జరిగింది. కమర్షియల్ అలానే పొలిటికల్ డ్యూటీస్గా విభజించడం జరిగింది. అలానే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 1773 అయితే
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది 1784 చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ఏంటి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేస్తారంటే, నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు కదా, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంతా కూడా రాజకీయ వ్యవహారాలని చూసుకుంటుంది. పొలిటికల్ అఫైర్స్ అన్నీ కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూస్తే, కమర్షియల్ అఫైర్స్ అన్నీ కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకున్నారు. సో ఈ విధంగా ద్వంద్వ పాలనకు కూడా ఒక నాందిక మనం 1784 చట్టాన్ని చెప్పొచ్చు. మనకి ఎగ్జాంపుల్గా అడుగుతారు, ద్వంద్వ పాలనకు నాందిక ఏ చట్టాన్ని అభివర్ణించవచ్చు అంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పుకుంటాం. అలానే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, ఇలాంటివి అడుగుతాడు. రైట్. ఇది మాత్రమే కాకుండా మనం 1773 చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారని చెప్పాం కదా. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 సభ్యులు ఉన్నారు. అయితే దాన్ని 3కి ఈ చట్టం ద్వారా తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా 1784 చట్టంలో మార్పులు చేర్పులు చేశారు. అయితే 1793 చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని విస్తృతం చేయడం జరిగింది. అలానే ఈ కంపెనీ యొక్క గుత్తాధిపత్యం ఏదైతే ఉందో దాన్ని ఒక 20 years ఇంక్రీజ్ చేశారు. అలానే బోర్డు కార్యదర్శిని పార్లమెంట్లో కూర్చోడానికి కూడా ఛాన్సెస్ అయితే ఇచ్చారు. ఇది 1773, 84, 1793 చట్టానికి సంబంధించినటువంటి అంశాలు. సో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో 1813, 1833 అలానే 1853 చట్టాల గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.